వెల్కమ్ టు ఏబిఎన్. ఐటీ క్యారిడార్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా మరో అండర్ పాస్ని అందుబాటులోకి తీసుకురానుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు టీజీఐసీతో పాటుగా జీహెచ్ఎంసీకి కూడా ప్రతిపాదనలు పంపారు. సో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేటటువంటి అవకాశం ఉంది. సో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి ఐకియా జంక్షన్. సో ఐకియా జంక్షన్ అనగానే సో ఇటు గచ్చిబౌలి కానివ్వండి, ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, ఇటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్, ఇటు కొండాపూర్ హఫీస్పేట్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్, అంటే 4 మార్గాల నుంచి వచ్చేటటువంటి వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక వర్షం వచ్చినటువంటి సమయంలో మాత్రం దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్ జంజాటంలో వాహనదారులకు తిప్పలైతే తప్పనటువంటి పరిస్థితి. సో ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టే విధంగా టీ హబ్ నుంచి మొదలుకొని ఇనార్బిట్ మార్గం వయా ఐకియా జంక్షన్ వరకు, అంటే మొత్తం కూడా దాదాపు 1.5-2 కిలోమీటర్ల మేర అతి పొడవైనటువంటి అండర్ పాస్ నిర్మాణానికి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. సో అసలు నిత్యం ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఆ మార్గంలో, సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు నేను స్క్రీన్లో చూపిస్తాను. సో ఏదైతే ఐకియా జంక్షన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం డిస్ప్లేలో చూస్తున్నాము. సో ఇది ఐకియా జంక్షన్. సో దీన్నే మైండ్ స్పేస్ జంక్షన్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి పక్కనే కనిపిస్తుంది. సో ఇటు ఐకియా ఇది. సో ఇదంతా సో ఈ ఐకియా జంక్షన్. సో ఇది ఐకియా జంక్షన్ ముందున్నటువంటి అండర్ పాస్ మనం చూస్తున్నాము. ఈ రెడ్ మార్క్ ఉన్నదంతా ట్రాఫిక్ రద్దీ. సో యూటర్న్ చేసుకోవాలంటే ఇక్కడ చుట్టూ వెళ్ళి యూటర్న్ చేసుకొని బయోడైవర్సిటీ తిరగాలి. ఇక కొండాపూర్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ తిరగాలంటే ఇటు మనం చూస్తున్నాము మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్ళాలంటే సో ఇటు రెడ్ లైన్ ఇదంతా కూడా చూస్తున్నాము. ఏ విధంగా ట్రాఫిక్ అంటే ఎటు చూడు కూడా నిత్యము అంటే ఉదయం సాయంకాలం వేళల్లో విపరీతమైనటువంటి రద్దీ కనిపిస్తుంది. సో ఇది మనం చూస్తున్నాము. సో ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికే గతంలో ఎస్ఆర్డిపి ప్రాజెక్టు ద్వారా దాదాపు కిలోమీటర్ మేర ఈ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ని నిర్మించారు. సో ఇది నిర్మించిన తర్వాత కొంతవరకు ట్రాఫిక్ సమస్య చెక్ పడింది. దాని తర్వాత ఏదైతే ఇటు పూర్తిగా నగరం విస్తరించడము, ఐటీ కంపెనీలు కొత్తగా రావడము, హై రేంజ్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఏర్పడడం, ఆ చుట్టూనే మై హోమ్ భుజా, మై హోమ్ అవతార్ లాంటి పెద్ద ఏదైతే హై రేంజ్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల సో అక్కడ రెసిడెన్షియల్ ఏదైతే ఇటు కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిత్యం కూడా ఇక్కడ ట్రాఫిక్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాము ఇక్కడ ఇన్నార్బిట్ మాల్ రోడ్ ఇది. సో ఈ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, దాంతోపాటు ఈ ఏదైతే మైండ్ స్పేస్కి సంబంధించినటువంటి ఆఫీస్ అన్ని ఐటీ కంపెనీలు ఇటువైపు ఉంటాయి. ఇది హైటెక్ సిటీకి వెళ్ళేటటువంటి మార్గం, ఇది కొండాపూర్కు వెళ్ళేటటువంటి మార్గం, ఆఫీస్పేట్కు వెళ్ళేటటువంటి మార్గం. నిత్యం కూడా ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందంటే బంపర్ టు బంపర్ వెహికల్స్ మూవ్ అవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జంజాటం ఉంటుంది. ఇటు ఐకియా జంక్షన్ నుంచి యూటర్న్ చేసుకోవాలంటే బయోడైవర్సిటీకి వెళ్ళాలి. బయోడైవర్సిటీ నుంచి ఇటు గచ్చిబౌలి వాహనదారులు వెళ్ళాలంటే కానీ ఇటు ఐకియా జంక్షన్కి వెళ్ళి యూటర్న్ చేసుకోవాలి. అంటే దాదాపు యూటర్న్ చేసుకోవడానికే కిలోమీటర్ మేర తిరగాల్సి ఉంటుంది. సో ఈ కిలోమీటర్ ప్రయాణానికి దాదాపు అరగంట నుంచి 20 నిమిషాలు, గంట, ఒక్కొక్కసారి అయితే అంతకు మించినటువంటి సమయం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో చూసుకుంటే మాత్రం విపరీతంగా రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం గూగుల్ మ్యాప్స్లో కూడా ఇది ఐకియా జంక్షన్, ఈ జంక్షన్ పాయింట్, ఇది మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఇది ఈ రహేజాకి సంబంధించినటువంటి ఐటీ పార్క్. సో చుట్టూ ఐటీ కంపెనీలు అనేవి విపరీతంగా ఉన్నాయి. సో రాయదుర్గం మెట్రో స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. మెట్రో స్టేషన్ దిగేటటువంటి ప్రయాణికులు ఎవరు వెళ్ళాలన్నా ఇక్కడ మెట్రో స్టేషన్ దిగేసి ఈ మైండ్ స్పేస్ జంక్షన్, ఈ ఐకియా జంక్షన్ నుంచి మొదలుకొని ఇక ఆటోల ద్వారా కానీ, 2 వీలర్ ద్వారా కానీ, ఇక బస్సుల ద్వారా వెళ్ళాలన్నా కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి జంక్షన్గా చెప్పొచ్చు. సో అంత ట్రాఫిక్ పద్మవ్యూహంలో నిత్యం ఈ ప్రాంతం ఉంటుంది. దాదాపు ఇటు ఐటీ హబ్ కానివ్వండి, ఇటు గచ్చిబౌలి కానివ్వండి, దాంతోపాటు సైబర్ టవర్స్ నుంచి మనం చూస్తున్నాము. ఏదైతే ఇటు సైబర్ టవర్స్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ కూడా ఇటు నుంచి మూవ్ అవుతాయి. సో కొన్ని వెహికల్స్ ఏదైతే అండర్ పాస్ ఉంది సో అటు నుంచి మూవ్ అయిపోతుంటాయి. మరికొన్ని వెహికల్స్ మాత్రము మనం చూస్తున్నాము ఈ మార్క్ అంతా కూడా ఇటు ఇనార్బిట్ మాల్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి వెళ్ళాలంటే ఈ మార్గము, ఇక సీదా రావాలంటే మాత్రము ఏదైతే ఇటు గచ్చిబౌలికి వెళ్ళాలంటే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది నిత్యం మనకు మైండ్ స్పేస్ ఐటీ క్యాలెండర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపించాలంటే ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ నిర్మించాలి. సో ఫ్లైఓవర్ నిర్మించడానికి మాత్రం అక్కడ కొంత సాధ్యాసాధ్యాలు చూస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ కొంత కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో
ఏదైతే ఆ ప్రాంతంలో మాత్రం కొంత ఫ్లైఓవర్ నిర్మించడానికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు, కాబట్టి అండర్ పాస్ నిర్మించాలి. సో అండర్ పాస్ కూడా అత్యంత పొడవైనటువంటి 4 లైన్ వెహికల్స్ వెళ్ళే విధంగా అండర్ పాస్ నిర్మించాలి. సో ఏదైతే ఇటు గచ్చిబౌలి నుంచి వచ్చేటటువంటి వాహనదారులు కానివ్వండి, ఇటు కొండాపూర్ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు కానివ్వండి, ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, సైబర్ టవర్స్ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు వీరందరూ వెళ్ళాలంటే మాత్రము ముఖ్యంగా ఒక అండర్ పాస్ అనేది ఉండాలి. సో ఈ అండర్ పాస్ దాదాపు 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల మేర టీ హబ్ నుంచి మొదలుకొని కొంత టీజీఐసీసీకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. సో ఆ భూముల్లోంచి వారి అనుమతి తీసుకొని ఏదైతే మైండ్ స్పేస్ జంక్షన్ ఏదైతే మనం చూసాం ఇప్పటివరకు ఈ ఐకియా జంక్షన్ పాయింట్ వద్దకు కలిపే విధంగా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒక అండర్ పాస్ అనేది ఉంది. సో రెడ్ మార్క్లో మనం చూస్తున్నాము. సో ఈ అండర్ పాస్ గతంలో ఉంది. సో దీనికి లింక్ చేసే విధంగా ఇటు నుంచి డైవర్ట్ చేసే విధంగా ఏదైతే ఇటు దీని పక్కనే ఐటీ హబ్ టీ హబ్ ఉంటుంది. సో టీ హబ్ నుంచి వెహికల్స్ కానివ్వండి అవన్నీ వచ్చేసి సో ఎక్కడ కూడా డైవర్షన్స్ లేకుండా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండే విధంగా నేరుగా ఈ అండర్ పాస్లోకి కలిస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఐటీ కంపెనీలు 5 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం కానివ్వండి సాయంత్రం కానీ చూసుకుంటే విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. ఇక వర్షాకాలం సమయంలో చూసుకుంటే మాత్రం వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. సో నరకయాతన అంటే ఏంటనేది ఈ మార్గంలో వెళ్తే కనిపిస్తుంది. కిలోమీటర్ ప్రయాణానికి దాదాపు గంట అరగంట అంతకు మించినటువంటి సమయంలో వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ సమస్యకు అంతటికి కూడా శాశ్వత ప్రాతిపదికన ఇటు జిహెచ్ఎంసీ త్వరలోనే ఒక చెక్ పెట్టే విధంగా అండర్ పాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు పంపారు. ఎందుకంటే యూటర్న్స్ కానివ్వండి దాంతోపాటు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, నిత్యం ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ కానివ్వండి అండర్ పాస్ కానివ్వండి దాంట్లో వెళ్ళేటువంటి వెహికల్స్తో కూడా కొంత ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో ఇదంతా సమస్యకు పరిష్కారం చూపించాలంటే మాత్రం ట్రాఫిక్ వల్ల తమ వల్ల కాదంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు జిహెచ్ఎంసీకి కొన్ని సూచనలు చేశారు, వారి ప్రతిపాదనలు పంపించారు. సో అందుకే జిహెచ్ఎంసీ కూడా వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూడా ఆ ప్రాంతంలో ఏ విధంగా అంటే టీ హబ్ నుంచి మొదలుకొని ఐటీ క్యాలెండర్కు వచ్చే విధంగా లోపలికి వెళ్ళాలంటే ఇటు టీ హబ్ నుంచి వయా ఇనార్బిట్ మాల్ కానివ్వండి, టీ హబ్ నుంచి ఐకియా జంక్షన్కి వెళ్లేందుకు టీజీఐసీసీకి సంబంధించినటువంటి భూముల్లోంచి ప్రత్యేకంగా దాదాపు 2 కిలోమీటర్ల మేర అండర్ పాస్ నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. సో దీనికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ పనులు మొదట జరుగుతాయి. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి మ్యాపింగ్ ఇదంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి చేసేసి అంటే దాదాపు 2.5 నుంచి 3 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే మనం చూసాము ప్రస్తుతం ఏదైతే ఇటు ఐకియా జంక్షన్ సో ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటటువంటి ఐకియా జంక్షన్లో మాత్రము త్వరలోనే ఒక అండర్ పాస్ రానుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇప్పటికే ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నేను మీకు ఇప్పటివరకు చూపించాను, స్క్రీన్లో కూడా మనం చూసాము. అంతా కూడా ఎలాంటి సమస్య ఉంటుంది, నిత్యం అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు కానివ్వండి, వాహనదారులు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి ఈ మార్గంలో వెళ్ళాలంటే మాత్రము కరెక్ట్గా ఐకియా జంక్షన్ అనే విధంగా భయపడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇటు బయోడైవర్సిటీ కానివ్వండి, కొండాపూర్ కానివ్వండి, హఫీస్పేట్ కానివ్వండి, హైటెక్ సిటీ నుంచి సైబరాబాద్ సైబర్ సిటీ నుంచి వచ్చేటువంటి వాహనదారులు కానివ్వండి, సో ఏ వాహనదారులు ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా ఇది ఒక మిడిల్ పాయింట్ కేర్ ఆఫ్ జంక్షన్. సో ఈ సమస్యకు త్వరలోనే బల్దియా మాత్రం శాశ్వత ప్రాతిపదికన ఒక సమస్యకు చెక్ పెట్టేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి త్వరలోనే మ్యాపింగ్ ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు.